చాలు కానీ పైసలు పైసలు దేనికి? చేపలు తెచ్చుకుంటా. యాలక్స్ లవంగ్స్. యాలకులు రసాలు తింది నాకు రాదు అయ్యా. యాలక్స్ లవంగ్స్ లవనాస్ లవర్స్. దృష్టి తగ్గుతుంది అలా నాకు కావాలంట కానీ నీకు కొద్దంట చూడు. కాదు నీకెందుకు మీసాలు వస్తున్నాయి? ఏమో నాకు ఎన్నలేదు ఇంత ఈ మధ్యనే ఉంటాయి ఇంకో మరి మోదీవారు ఇస్తున్నాయి ఇక్కడ అంటే అక్కడ ఇక్కడ తిరుగుతాయి, ఇట్లా 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 తిరుగుతావు. అది ఎగురు పెట్టి తిన్న తర్వాత అసలు రచ్చలేసిపోయింది. మస్తు అంటే మస్తు కమ్మగా అనిపించింది. ఎప్పుడు ఈ సీరియల్ చూసుకుంటా కూర్చుంటావేంది? అరే ఇంకోసారి రిమోటే గుంజుకున్నావు అనుకో నెత్తి వలగొడతాను ఇది. ఉన్నొక్కడి నెత్తి వలగొట్టి నువ్వేం చేస్తావు? చాలు కానీ పైసలు పైసలు దేనికి? చేపలు తెచ్చుకుంటా. చేపలు భలే బాగుందిరో మీ కథ. మన వారం ఆమె నాకు కావాలా చేపలని ఆమె అంటది, ఇవాళ నాకు పైసలు చేపలు తెచ్చుకుంటాను నువ్వు అంటున్నావు. నేను తిననప్పుడే మీకు వస్తాయా కోరికలు? నువ్వు తినకపోతే ఉంది నీదే కడుపు, మా కడుపు కాదా? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అట్లనా? మరి అట్లనా అని అంటావు. పోయిన వారం ఉండి నాకు కావాలంటే తింటా ఉంటుంది కదరా, కడుపుకు పోనీ రా తీసుకో అని ఆమెకేమో చెప్పినావు. నేను అడిగితే మరి దొరికిన ఏంది నేనన్నా మీకు? తెచ్చుకోపో పైసలు తెచ్చుకోపో అంటే లేవు నా తానా. లేవంటే ఏం చేస్తావు? ఉన్న పైసలన్నీ నెత్తినేసుకొని ఊరేగుతా. నెత్తినేసుకొని ఊరే ఏమన్నా వేసుకొని నాకు పైసలు చేపలు తినాలి చెప్పు. నువ్వు తినవా? సరే అయ్యా తినని. మంగళవారం కదా మంచిగా ఉంటాయి చేపలు, ఫ్రెష్గా ఫ్రెష్గా. మాటలు వస్తాయి ఇప్పుడు నోట్లోకి వెళ్ళి. నా మీద ఇంత నోరు వేసుకొని ఎగిరినావుగా ఇంతసేపు. ఆమె చూడంగానే ఇట్లా ఇట్లా పిల్లెక్క అయినావు. భయం అయ్యి భయం ఉనుకుతున్నాయి ఇట్లా. ఈ జోకులు ఇవి అయితే బాగానే వేస్తావు నువ్వు, కానీ పైసలు వెనక రాదు. ఆవిడ నువ్వేం మంత్రం వేస్తున్నాయా ఇట్లా? నువ్వు నవ్వంగానే ఆయన నవ్వుతున్నాడు ఇంతసేపు నా మీద. ఇట్లా కాదు మన ఇద్దరం తింటుంటే గుట్కిలు మింగుతుందా? నాకు అందుకే నా నెక్స్ట్ డే మొత్తం అట్లా అవుతాడు మనం తింటుంటే. అవుతాడా? కాలే కానీ ఇయ్యాల 2 సార్లు కదా ఇయ్యాలకి ఆయన అన్నది ఎత్తుకుని ఇయ్యాల అట్లా గుట్కిలు మింగుతాడు. ఎన్నిసార్లు ఎత్తుకొని తిన్నా దాని మీద నాకు ఇష్టం లేనప్పుడు నాకు అవసరమే లేదు. అది పైసలు కబోర్డ్లోనే తీసుకోపో పర్సులా. ఎంత కిలెంతో ఏం చేపలు తెచ్చుకోవాలి? ఏం బాగుంటుంది? ఏం బాగుంటాయి? మనం ఏవి తెచ్చుకున్నాం మొన్న కానా గంతలు. ఈరోజు ఏరే గంతలు లేరా? వేరే వేరే గంతలు బొంతలు ఉండవు. వంజిరం అని కదురు అని పాన్పెట్లు అవన్నీ ఉంటాయి, తెల్లగా ఉంటాయి. వేరే చేప తెచ్చుకుంటే తెచ్చుకోపోయేది కానీ మంచిదే. మళ్ళా పెట్టినావు ఈ ముండవం సీరియల్. నువ్వు రావనుకో నేను పెట్టుకున్నా. ఏం తెచ్చినావు? పంజరం. పంజరం చేప. పంజరం 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 కాదు వంజరం తెచ్చాం కానీ. అయితే పోయిన వీడియోలు నేను చేసినప్పుడు అందరూ ఏమన్నారంటే వెయిట్ ఆడొక తక్కువ ఉంటుంది వెయిట్, మనం ఇంటికి వచ్చి చూక్కుంటే తగ్గిపోతుంది, ఆడ చూపించినంత ఉండదు అన్నారు. ఒకసారి మన దగ్గర ఉండే పెట్టి చూద్దాం. 0. మాకు ఇందాక ఆడ జోకినప్పుడు క్లీనింగ్కి ముందు 2 కిలోల 900 గ్రాములు 800 900 దగ్గర ఉన్నది. మొత్తం కట్ చేయించిన తర్వాత జోక్తే 2 కిలోల 650 గ్రాములు ఉన్నది. చూద్దాం ఈడ. రెడీ అమ్మ ఇదేంద్రా? 2 కిలోల 650 గ్రాములు ఉన్నది. తక్కువ వస్తుంది కదా. వా నిజంగానే ఉంది తేడా. 229. పోయామో హాఫ్ కేజీ తక్కువ ఉంది. 400 గ్రామ్స్ ఉన్నాయి.
అంతే 417 గ్రామ్స్ ఉంది ఇది. కవర్తో కూడా వచ్చింది. ఇది కవర్తో వచ్చింది. సాల్ట్ 1 kg ఇది 1.83. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది? 200 గ్రామ్స్, 206 గ్రామ్స్. ఇప్పుడు మన చేపలు చూద్దాం. ఇది ఇంకా తగ్గుతుంది అంతే 200. అంతే అంతే. అంటే ఎవరిని అనదలుచుకోలేదు, కామెంట్ చేయదలుచుకోలేదు, ఏమనుకోలేదు, కానీ ఒకసారి చెక్ చేద్దామని అనిపించింది నాకు. అందుకని ఈ వీక్ కూడా పోయి తెచ్చుకున్నా, కానీ వెయిట్ అయితే తక్కువ ఉంది. అంటే మళ్ళీ ఇప్పుడు అనుకోవచ్చు చేప కొనుక్కున్న తర్వాత తగ్గుతుంది అని. కొన్నాక కట్ చేసిన తర్వాతనే ఆ వెయిట్ చూసుకున్నాడు. ఇక రుణమో బాకే అనుకోవాలి అంతే. మళ్ళీ మనం ఏమన్నా ముక్కలు తీసినామని అనుకోవచ్చు, కానీ వాళ్ళు వేసిన ముడి ఇంకా మళ్ళీ అది ముడి కూడా ఇప్పాల. 3 కవర్లు ఏం పెట్టిరు. చేప కూడా చాలా మెత్త ఉందిరా చేప. అట్లా కాదురా, అది చూసినా తీసినది పైకి ఇంట్లో లోపల నల్లది ఉంటుంది కదా, ఆ నల్లది మంచిగా నీట్గా క్లీన్ చేయాలి దాన్ని. ఇన్ని చేసిన కనబడతలేదా? అట్లా వేసిన తర్వాత మంచిగా ఉప్పేసి మంచిగా ఒక మలక కడిగేసి తర్వాత మళ్ళా సల్ల పోయాలి. సల్ల అంటే తెలుసా నీకు? తెలియదు. మజ్జిగ పోసి మంచిగా కలిపి వంపేసి మళ్ళీ నీళ్ళతోటి మళ్ళా కడిగి వంపి నిమ్మకాయ నిమ్మకాయ మంచిగా వెండి ఇట్లా ఊపితే ముక్కలకు మొత్తం నిమ్మకాయ రసం పట్టి ముక్క గట్టి వండి మంచిగా ఉంటుంది. అయిపోయిందా? నడువు. సరేనా? నువ్వు చేయలేకపోతే వచ్చి చెప్పినప్పుడు నువ్వు ఎందుకు చిరాకు పడుతున్నావురా? నాకు అర్థం. ఒక్కసారి చెప్తే ఏం కాదు. ఇప్పుడు కెమెరా లేకముందుకు ఇప్పటికి 2 సార్లు వచ్చి చెప్పిపోయినావు. ఇది చేస్తున్నా కదా, చేస్తున్నా వదిలేయచ్చు కదా. సరే కరామా రామ్మా. ఏందో అయ్యా పిలుస్తుండే, మోదేవారు పిలుస్తుండే. ఇక్కడ అంటే ఇక్కడ తిరుగుతాయి, ఇట్లా 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 తిరుగుతావు. నేనంట ఏంది మంచిదేనంట, ఆయన అన్ని మంచిగా తెస్తాడట. బంగారు కొండ బాగానే ఉంది కానీ ఉప్పు నన్ను పొగిడితే నీకు ఎక్కడ లేని మంట మండుతూ ఉంటుంది. ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. కోపం ఎందుకంత కోపం? చెప్తే ఏమీ లేదు. ఇప్పుడు ఇదంతా కాదు. ఆయన చేపలు తినకుండా మేము చేపలు తింటున్నాం అనేది ఒక్కటే. అది అన్ని నీళ్ళు వేద్దామా, నీళ్ళన్నీ పంపినాక చేపలు దాని ఉన్నాయి కదా. ఇంకా ఊరబెట్టేది ఏం లేదమ్మా. ఇక ఇవి నజ్జి అవుతున్నాయి. ఏం చేద్దాం? ఇవి ఏవైతే ముక్కలు కొంచెం ఇలా అయితే ఉన్నాయో ఇవి ఏం చేద్దాం అంటే ఏమంటారు, పులుసు పెట్టిద్దాం. ఈరోజు పులుసు పెట్టుకుని తింటాం. అది వీడియో ఏం చేయము. రేపటికి దాంట్లోతో ఇగురు పెట్టుకుందాం. ది నెక్స్ట్ డే ఆ చేపలన్నీ కడిగి కొన్ని నిన్న వండేసినాము. ఈరోజు ఏం చేసినాం అంటే నిన్న ఫ్రిడ్జ్లో పెట్టేసినాము. ఇవి చూడు ఎట్లయినాయి, ఏదో వింతగా అయినాయి. కానీ టేస్ట్ అయితే నేను అవి మెత్తగా అయిపోయినాయి బాలేవు అట్లా అన్నా కదా, కానీ తిన్నప్పుడు మాత్రం భలే ఉన్నది టేస్ట్. మరి మేబీ ఆ చెరువు చేప కంటే సీ ఫుడ్కి ఉన్న స్పెషాలిటీ అదేనేమో. మస్తు అంటే మస్తు కమ్మ ఉన్నది. చూడనిక మాత్రం ఎట్లనో ఇకారంగా ఉన్నది, కానీ అది ఎగురు పెట్టి తిన్న తర్వాత అసలు రచ్చలేసిపోయింది. మస్తు అంటే మస్తు కమ్మగా అనిపించింది. ఇవాళ మళ్ళా ఎగురు పెడుతున్నాం. చెప్పు, ఎగురు ఎట్లా పెడతావు చెప్పు. పొయ్యి మీద పెట్టి చేసా, గిన్నెలో పోసి. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఆ నుంచి నవ్వుతున్నాడు మా నాయన. అదే పొయ్యి మీద గిన్నె పెట్టి ఏమేమి వేస్ట్ చేస్తావు అవి చెప్పు. గసగసాలు, జీలకర్ర, ధనియాలు, యాలక లవంగాలు, దాని పొడి తెచ్చిన జీలకర్ర. ఎక్కడ పోయినావు తెనికి? ఇన్ని ఒకసారి వాసన చూద్దాం. చూస్తుంటే వంతుంటే చూస్తే తినబుద్ధి కాదు, కానీ తింటుంటే మంచిగా ఉంటుంది. కానీ అదిరిపోయింది టేస్ట్ మాత్రం. కాల్చుతున్నాయి కాలు గదో జాలి కొనుక్కోవచ్చు కదనే.
డైరెక్ట్ ఆ పొయ్యి మీద పెట్టే బదులు అట్లా సిమ్లో పెట్టు. కొద్దిగా ఏడైతే సరే కాలుగానా అవే కాకపోతే కాలిపోతాయి అవేగో అయిపోయాయి. ఖతం గ్యాసా? ఓ గ్యాస్ ఆపినా గ్యాస్ బంద్ ఓకే. చేసినా. నేను ఇంకా అయ్యో ఆ పొయ్యి వెలుగుతుంది గ్యాస్ అలానే ఉందేమో చూస్తుంటుంది అంతేనా అయిపోయాయి. ఉల్లిగడ్డ? ఉల్లిగడ్డ కాల్సాను. ఎందుకు కాబట్టి. ఆ, అది అంటారు కదా పచ్చిది అంతా ఇగురా? ఇగురు అంటారు కదా టమాటా ఉత్తగానే పడతా. కాదు నీకెందుకు మీసాలు వస్తున్నాయి ఏమో నాకు ఎన్న లేదు ఎందుకు ఈ మధ్యనే ఉంటాయి ఎందుకో మరి అవి అవి మమ్మీ డాడీయో ఇక ఈ నాలుగు కాదు ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ చెప్పే అది అది పడతావు ఓకే ఫస్ట్ ఏం చేస్తావు ధనియాలు వేస్తాయి ఇప్పుడు ముందు. నువ్వు చూడు ఈ పొట్టు తీయనిక మా అమ్మ ఇంకా అది ఇయ్యలేరు నాయన కడుగుతారు నాయన. ఊకోవే నువ్వు అన్నీ ఏం వేస్తున్నారు ఇందులో? ఇగో మెంతులు ఉమ్. మళ్ళీ ఎక్కువ వేస్తే జిగురు జిగురు అవుతాయి. జీలకర్ర వేసేసిన వేసేసినావు ధనియాలు వేస్తుంటా? వేసుకున్నా యాలకులు లవంగాలు యాలక్స్ లవంగ్స్ యాలకులు లసాంది నాకు రాదు అయ్యా యాలక్స్ లవంగ్స్ లవంగాస్ లవర్స్ ఎవరు లంగా 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 జాకెట్ కాదు అది యాలక్స్ లవంగ్స్ అదే చదవలేదు నాకు అట్లా రాదంత నీట్గా కానీ ఎందుకు రాదు యాలక లవంగాలు గండి వస్తున్నాయి అదే రుచిరా అంటవా నేను ఏడ్కే బిడ్డ ఆమె రక్కపోయాను దేనిలోకే ఇది అయిపోయాక మిక్సీ పడతా ముందు చేపలు దేవుకుందాం చల్లారే వరకు అవన్నీ అయితే తగ్గి సిమ్లో పెట్టు. ఏం కాలేదు కళ్ళు మూసుకో అవునరా నాకు తెలుసు పట్రా ఏయ్ ఊకరా చెవ్వాల కొట్టేవరా అయ్యా జిల్లారా మిమ్మల్ని ఫ్రై చేస్తుంది లాదు అర్థం ఏం ఉరుకులాడుతుంది ఫస్ట్ కొబ్బరి ఫస్ట్ కొబ్బరి ఇంకా ఇవన్నీ ఇంట్లోనే పడతాం కరెక్ట్గా ఏం లేదు చింతపండు. చింతపండు వేసుకుంటున్నాం ఇది చప్పగా ఉంటే బాగుండదు కదా ఇక కట్ చేసిన ఉల్లిగడ్డ వేస్తున్నా అది కూడా ఇది మిక్సీ పట్టుకోవాలా? పట్టినాక టమాటా కోసేస్తా ఇందులోనే ఇంట్లోనే ఓకే. ఇంకా కొంచెం కారం వేస్తున్నా కొంచెం అంటే రెండు చెంచాలు ఇంకా మళ్ళీ కూరలు వేయరు ఇంకేం లేదు ఇంట్లోనే ఇదే మొత్తం. ఇంత పడుతుంది మిరపొడి లేదు కదా కరివేపాకు వేసిన
ఓ బమాని చిరుతుంది బమాని. ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ వేసేసిన అయినా అడుగు కొద్దిగా ఇది పలసగా ఉంది. గిన్నెతో తమ బాగుంది కానీ కొంచెం పలసగా ఉంది. అలా పేస్ట్ వేస్తాం సార్. దోమలు వేసి కూడా జర బాగా మగ్గింది అనుకో, పులుసు పోసినా కానీ అన్నీ ఒకసారి మగ్గిపోతాయి. ఇంకా మగ్గింది ఇది, ఇంకా మసాలా వేస్తా. చల్లదామని ఉడికేటరకు ఇది మంచిగా దగ్గర ఉడికినాక ఇంకా ముక్కలు వేసుకొని దింపేది, కొత్తిమీర వేసి బంద్ చేసేది. ఈ ఉడికేటరకు మళ్ళీ నూనె భవాని 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 మన పొట్టలన్నీ చిలుతాయి, ఇల్లంతా చిలుతుంది. ఇది ఉడికింది, ముక్కలు వేస్తాం, జర చిలుతుంది, ఇది మా మీద పడుతుంది కొంచెం. మాకు గట్టిగా అయింది భవాని ముక్క. అడోటి వేసి జర జిల్లదని చిన్నగా మంట ఉడుతుంది. లోపాలే కానీ ఇది గట్టి ఎగురు కదా, లోపడంగా రాదు, కదలదు, ఇది మెదలదు, గుడ్డు లేకట్లేదు ఇది. కొత్తిమీర వేసేస్తున్నా, కొద్దిగా లోపదాం. కలిపిన ముక్క ఇరుగుతలేదు చూడు, గట్టిగా అయింది ముక్క. అయిపోయింది. జొన్న రొట్టెలు చేసుకుంటా, కొద్దిసేపు అయినాక చేస్తా. ఇప్పుడు చేయండి. చలో, వంజరం చేప ఇగురు రెడీ. ఎంత టెంప్టింగ్ ఉంది చూడు. దాంట్లకు చపాతీలు, జొన్న రొట్టె, అది జొన్న రొట్టెలు పెద్ద గొట్టాలు కానీ చిన్న చిన్నవి చేస్తాం. ఓకే, ఇది కొంచెం చించి పెట్టుకున్నాం. వంజరం చేప ఇగురు ఫస్ట్ బైట్ మీతో పాటు, మా అమ్మతో పాటు. మా అమ్మనే ప్రేమతో మెట్టలే, మళ్ళీ ఏమైనా అయితే అని ముందుకు పెట్టిన, పెద్ద మనసులో పెట్టాలని. దృష్టి తగులుతుంది అలా నాకు కావాలంట, కానీ నీకు కొద్దంట చూడు. ఊరికే జోక్ చేసిన జోక్. ఫస్ట్ ఉట్టి గ్రేవీతో తిందాము. ఈ చేప ముక్క అన్న మంచిగా ఉంది. అవును, ఇట్లా అంటే ఒకటే ముళ్ళు ఉంటుంది. టేస్ట్ మాత్రం మొన్న కూడా తెచ్చినప్పుడు చిరాగ్గా ఉన్నా నేను. అమ్మాయి ఏంది చేప ఇట్లా, మనం ఎప్పుడు తెలియదు కదా, ఎట్లుంటావో కూడా తెలియదు కదా. కానీ వండిన తర్వాత తింటే అమ్మ దిమ్మ తెరిపోయింది. ఏంద్రాబాయ్ ఇంత కమ్మ ఉంది అనిపించింది. అందుకే సీ ఫుడ్ అంటారు అందరూ. మళ్ళీ మనం చెరువు చేపలు తిని దీంతో కంపేర్ చేస్తే కాదు, దీని టేస్ట్ మస్తు అమ్మండి, చాలా అమ్మండి. జొన్న రొట్టెతో ఇంకా అయిపోయింది. ఈ గ్రేవీ ఎంత బాగుందో, ఆ చేపకు ఏదైతే దాని ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది కదా, దాని మీట్ ఫ్లేవరు, అది ఇంకా బాగా అనిపిస్తుంది. ఆ రెండు కలిసి తింటున్నప్పుడు పిల్లకత్త ముఫ్ఫులు అంటుంది అది. అదే చిన్నప్పుడు అన్నం మిగిలిపోతుంది. చిన్నప్పుడు కాదు, ఇప్పటికైనా సరే. ఇప్పుడు అన్నం ఉందా, ఇది మధ్యాహ్నం వండింది 4 గంటలకు, మేము బయట షూట్కి పోయి 4 గంటలకు వచ్చింది. అప్పుడు వండింది, ఇప్పుడు అది మిగిలిపోతుంది అనుకో, శివయ్య
కరా ముద్దలు కలిపి ఆ. ఆగమైతే వస్తుంది ఒక ముద్ద పెడతారా బిడ్డ? అట్లనే నాకు ఇప్పుడు ఇది ఇస్తున్నావురా ఆగమవుతుంది అని కాదు, ఆ. మరి నేను అనుకున్నాను అప్పుడు ఆగమవుతుంది అని మాకు పెడుతున్నావా అని. ఏం కాదు రొట్టెలు ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా ఎంత ముద్దేనే అవుతుంది. ఏదో మనది చిన్నప్పుడు శిల్క రూపు రంగ రంగ రాజ రూపు కొనాకు కోతి రూపు ఆ? కోతి రూపమే వస్తుంది మనకు అందరు ఎవరికైనా కానీ నేను చిన్నప్పటి నుంచి కోతులు ఉపయోగం ఉంది నాకు చిన్ని నాకుంది సర్దిబువ. 4 గంటలకు కొన్ని సరిపోయి నారాది నేను నెత్తిన వస్తుంది వేడి వేడి తిందాం అనుకున్నా, సర్దిబువ పెడుతుంది. డబ్బులు కావాలంట, లక్షలు లక్షలు పుట్టాడండి. కొడుతుందండి వేడిపు కొడితే. అప్పటికి తింటానని చెప్పానండి. నేను సర్దిపో బాగానే తెలియదు అంత మంచిది. ఎందుకు చెప్పాలి అవద్దు ఎల్లారు మంచి ఫుడ్ దా ఇల్లారు ఇల్లారే अंदर बरबन्नी ऑलरेडी हमने बोला बाबू इंदे काशन किया चापा खाते अबो नहीं आते क्या अनु వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. Welcome to my mini blog. लाइक टू सब्सक्राइब Like and subscribe. ఇది Like and subscribe. ओके ओके ऑलरेडी काशन किया हमने కమ్మ ఉంది బాగుంది కొంచెం బాగాలేకపోతే నేను ముఖం మీదనే అంట మా అమ్మకైనా ఎవరికైనా కదా కట్కాడు భయం తిన్నదంట ఉన్నది ఒకటే జీవితం అమ్మగా తినాలి మీ నాయనకి కూడా అదర నీకు అదర అదిరకాలం ఏం రాలేదు, చలికాలం వచ్చింది. చలో బాయ్, ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరు చూపిస్తూనే ఉంటాం. పత్తి గులాబో జాతి సంగీ మర్మరాం జై బాలయ్య చెప్పు. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఎవరా బాలయ్య? ఇంటి రామరావు కొడుకు అది ఆల్రెడీ కాషన్ కియా. బాయ్ బాయ్, టాటా, లవ్ యూ.